My precious friends, may God bless you this month, honor you and prosper you in every way. నా ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క నెలలో దేవుడు అన్ని విధాలా మిమ్మల్ని ఘనపరిచి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. As we start this last month, ఈ యొక్క సంవత్సరానికి చివరి నెల ప్రారంభిస్తూ ఉండగా the Lord has said the last shall be first. ప్రభు సెలవు ఇచ్చారు, వెనుకటివన్నీ కూడా మొదటి అవుతూ ఉండాలని. So in this last month, every prime blessing will come upon you. చివరి నెలలో ప్రతి ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు మీ వద్దకు వస్తూ ఉన్నాయి. For all that you have labored during the past 11 months, I believe the reward will come during this month upon you and your loved ones. గత 11 నెలలుగా మీరు కష్టించి పని చేసినటువంటి ఆ యొక్క పనికి ప్రతిఫలంగా దేవుడు ఈ యొక్క 12వ నెలలో మీకు మీ కుటుంబానికి ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. And when you end this month, you will see that there has been nothing lacking in your life. ఈ యొక్క నెల ముగించడానికి ముందుగా మీ జీవితంలో ఏ కొదువు లేకుండా పోవడం మీరు చూస్తూ ఉంటారు. Everything shall be perfected. ప్రతి ఆశీర్వాదం పరిపూర్ణం చేయబడుతుంది. Everything that has been incomplete ప్రతి ఒక్కొక్క పరిపూర్ణము కానటువంటిది కూడా shall be completed. అది పరిపూర్ణం అవుతుంది. Everything that is imperfect shall be perfected. ఏదైతే పరిపూర్ణంగా లేదో అది పరిపూర్ణం అవుతున్నది. Everything shall be full of joy. ప్రతిది కూడా సంతోషం చేత నింపబడుతుంది. You will have joy in everything. అన్ని విధాలా మీకు సంతోషం కలుగుతుంది. Do not be afraid. భయపడకండి. The Lord asked me to share this with you. దేవుడు ఈ విషయాన్ని మీకు తెలియచేయమని నాకు చెప్పాడు. This revelation came to me 2 days before. 2 దినాల క్రితము ఈ యొక్క ప్రత్యక్షత దేవుడు నాకు అనుగ్రహించాడు. John 12:46. యోహాను సువార్త 12:46, where Jesus says, ప్రభు సెలవిస్తున్నాడు, I have come into the world as a light, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను, so that no one who believes in me should stay in darkness. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు. In John 8:12, యోహాను సువార్త 8:12 Jesus says, I am the light of the world. ప్రభు సెలవిస్తున్నాడు, ప్రభువైన యేసు నేను వెలుగై ఉన్నాను అంటున్నాడు. I am the light of the world. నేను ఈ లోకానికి వెలుగునై ఉన్నాను. He or she who walks after me ఆమె లేక అతడు నా యందు నడిచినట్లయితే shall not walk in darkness, వారు చీకటిలో నడువక but shall have the light of life. జీవపు వెలుగును కలిగింది. Jesus is the light of the world. యేసుక్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు. And he says, I have come into the world as a light. నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చానని ప్రభు సెలవిస్తున్నాడు. There is no darkness in me. నాలో ఏ అంధకారము చీకటి లేదు. So my child, my dear friends, if you have given your life to the Lord Jesus Christ to be his child, కనుక నా ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, మీరు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మీ యొక్క హృదయాలను మీ జీవితాలను సమర్పించి ఆయనకు బిడ్డలుగా అయినట్లయితే, Jesus with you as light itself. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే వెలుగుగా మీతో కూడా ఉంటున్నారు. And there is no darkness in him. అందులో ఆయనలో ఎలాంటి చీకటి లేదు. There is no condemnation for those who are the children of God. దేవుని యొక్క పిల్లలకు ఏ శిక్షా విధి కూడా లేదు. So you cannot have a curse. ఇకపై మీకు శాపమే లేదు. You cannot have condemnation. మీకు ఎలాంటి శిక్షా విధి ఇకపై లేదు. You cannot have guilt. ఇకపై అపరాధ భావనే లేదు. You cannot have attacks from the evil ones. దుష్ట శక్తుల ప్రభావం మీకు ఏమాత్రమూ ఉండదు. Everything has to be light, light, light in your life. ప్రతిదీ కూడా మీ జీవితంలో వెలుగు వెలుగు వెలుగుగా ఉంటున్నది. Because he says, I have come into the world as a light. ఎందుకనగా ఆయన సెలవిస్తున్నాడు, నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చాను. No one who believes in me, Jesus Christ, should stay in darkness. నా యందు విశ్వాసం ఉంచువాడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచువాడు చీకటిలో నడువడు. You cannot stay in darkness. మీరికపై చీకటిలో ఉండడానికి లేదు. Today I command you in Jesus' name to come out of all the darkness. ఈ రోజు యేసు నామములో మీరు ప్రతి చీకటి నుంచి బయటికి రావాలని ఆజ్ఞాపిస్తున్నాను.
by receiving Jesus, the light in your life. మీ యొక్క జీవితంలో ప్రభువైన యేసు అనేటువంటి వెలుగును మీరు స్వీకరిస్తుండడం ద్వారా He is the light of the world. ఆయన ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. He is the light of your life also. ఆయన మీ యొక్క జీవితాన్ని కూడా వెలుగై ఉన్నాడు. So you have no permission to worry thinking about the darkness of the world, whether it will touch you. ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి చీకటి మిమ్మును తాకుతుందని మీరు ఏ మాత్రం ఆలోచన కలిగి ఉండనవసరం లేదు. I do not give you permission to worry anymore. ఇకపై విచారానికి మీరు ఏ మాత్రం కూడా విచారించకూడదని నేను అనుమతి ఇవ్వడం లేదు. Jesus hates worry. యేసయ్య విచారాన్ని ద్వేషిస్తున్నాడు. In Matthew 6:31 onwards, మత్తయి సువార్త 6:31 నుండి చూసినట్లయితే he fires those who worry. ఎవరైతే విచారిస్తూ ఉన్నారో అట్టి వారిని ఆయన గట్టిగా మందలించాడు. He says, why do you have to worry? ఎందుకు మీరు చింతిస్తున్నారు? You are worrying saying, what will I eat? అయ్యో ఏం తిందుమని మీరు చింతిస్తున్నారు. What will I be clothed on? నేను ఏమి ధరించుకోవాలని చింతిస్తున్నాను. Where will I live? నేను ఎక్కడ జీవించాలి నివసించాలనుకుంటున్నాను. What is my future? నా భవిష్యత్తు ఏంటని చింతిస్తున్నాను. Jesus said, your heavenly Father is feeding the birds. ప్రభువైన యేసు సెలవిస్తున్నాడు, మీ పరలోకపు తండ్రి పక్షులకు ఆహారాన్ని ఇస్తున్నాడు. Will he not feed you? ఆయన మీకు ఆహారాన్ని ఇవ్వడా? If the birds can trust Jesus, why not you? పక్షులు యేసునందు విశ్వాసం ఉంచుచుండగా మీరెందుకు విశ్వసించరు? Jesus has shed his blood for you and for me. ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించారు. Yes, his blood cleanses us from all sins. అవును, ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని శుద్ధీకరిస్తూ ఉన్నది. He has purchased us with his own blood as his children. ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించి మనలను తన పిల్లలుగా కొనుక్కున్నాడు. Then he says, why can't you trust me? కనుక ఆయన అంటున్నాడు, ఎందుకు నా యందు విశ్వసించడం లేదు? I have shed my blood and purchased you as my child with my blood. Why do you not trust me? మిమ్మును నా పిల్లలుగా ఉండడం కోసమై నా స్వరక్తాన్ని ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను కనుక మీరు ఎందుకు నా ఎడల నమ్మకం ఉంచడం లేదు? When you go through problems, why don't you ask me? మీరు సమస్యల గుండా వెళుతున్నప్పుడు ఎందుకు నన్ను అడగడం లేదు? The Bible says you have not received because you have not asked. బైబిల్ తెలియచేస్తూ ఉన్నది, మీరు అడగనందున మీకు ఏమీ దొరకడం లేదంటుంది. You don't receive because you don't ask. మీరు పొందుకోవడం ఎందుకనగా మీరు అడగడం లేదు. Jesus said, ask so that you may receive, so that your joy may be full of light. ప్రభువైన యేసు సెలవిస్తూ ఉన్నారు, మీరు అడుగుడి, మీరు అడిగి మీ యొక్క అడగడం ద్వారా మీ యొక్క సంతోషం పరిపూర్ణమగుచున్నదని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. Today Jesus is coming to you and me. ఈ రోజు ప్రభువైన యేసు నీ యొద్దకు నా యొద్దకు వస్తున్నాడు. You come to Jesus. మీరు యేసు యొద్దకు రండి. I should come to Jesus. నేను యేసు యొద్దకు వచ్చాను. He says, come unto me. ఆయన అంటారు, నా యొద్దకు రండి. All you that labor and are heavy laden, I will give you rest through my light which will shine in you. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నా యొక్క వెలుగు ద్వారా మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. Today open your heart. ఈ రోజు మీ హృదయాన్ని తెరవండి. Open your eyes. మీ యొక్క నేత్రాలు తెరవండి. Open your spirit. మీ ఆత్మను తెరవండి. And see Jesus, the light of the world, who is waiting to remove the darkness in your life. ఈ లోకమునకు వెలుగైనటువంటి ప్రభువైనటువంటి యేసుక్రీస్తును చూసినట్లయితే మీలో ఉన్న చీకటిని ఆయన తొలగిస్తున్నాడు. I command those deceptions which are stopping you from believing in Jesus to leave you right now in Jesus' name. యేసుక్రీస్తు అనేటువంటి వెలుగును విశ్వసించకుండా మిమ్మల్ని మోసపరుస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని కూడా యేసు నామములో వెళ్ళిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. You devil, come out. దయ్యములారా బయటకు రండి. You human reasoning whether God can do a miracle at this point of time when every doctor has said you are going to die, whether that will happen, this will happen, whether Jesus can do it. I command those deceptions, those questioning spirits to leave you now in Jesus' name. మానవ రీతిగా మీరు ఆలోచించి యేసుక్రీస్తు వారు దీనిని స్వస్థపరచగలరా, అది చేయగలరా, ఇది చేయగలరని మీరు అనుకుంటున్నటువంటి యొక్క మానవాతీతమైనటువంటి ఆలోచన యేసు నామములో బయటకు రావాలని ఇప్పుడే నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. I command every deception, every worry that comes in because of your human reasoning, saying, my child has gone astray, I have lost the money, I have lost the job. Can Jesus do something even now? Let that
come out of you in Jesus' name. మానవరీతిగా మీరు ఆలోచన చేసి నా యొక్క బిడ్డ ఈ విధంగా అయిపోతుందేమో, ఆ విధంగా అవుతుందేమో మీరు ఆలోచన చేస్తూ మిమ్మల్ని మోసపరిచేటువంటి ప్రతి విధమైన మోసపూరితమైనటువంటి ఆత్మను యేసు నామములో బయటకు రావాలని ఇప్పుడు నేను ఆజ్ఞాపిస్తున్నాను. In Matthew chapter 17, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో there was a father who came and cried to Jesus. ఒక తండ్రి ప్రభువైన యేసు వద్దకు వచ్చి He said, I brought my son to your disciples. నా యొక్క ప్రియ కుమారుడిని నీ శిష్యుల వద్దకు తీసుకుని వచ్చాను. He is demon possessed. అతడు దయ్యం పట్టినవాడు. Your disciples tried to chase the devil away, but it did not go. నీ శిష్యులు నా కుమారులో ఉన్న దయ్యంను తోలివేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అలా వారు ఆ కార్యక్రమం చేయలేకపోయారు. The demons throw him into the fire to kill him. ఆ దయ్యము వాడిని పట్టినప్పుడు అతన్ని అగ్నిలోనికి నెట్టివేస్తుంది చంపడం కోసం. And the demons throw him into the water to kill him. అతను చంపడం కోసమై నీటిలో పడవేస్తుంది. Jesus, యేసు, your disciples could not. యేసు నీ శిష్యులు ఆ కార్యక్రమాన్ని చేయలేకపోయారు. The doctors could not. డాక్టర్స్ చేయలేకపోయారు. If you can do something, Lord, he said. ప్రభువా నీవేమైనా చేయగలిగితే ఏమైనా చేయమని ప్రభువుని కోరుతున్నాను. Jesus said, యేసు ప్రభు అన్నారు, do something. ఏదో ఒకటి చేయమంటావా? If you can do, నీవు చేయగలిగితే. Jesus laughed at him. యేసు అతను చూసి నవ్వుతున్నాడు. I am the light of the world. నేను ఈ లోకమునకు వెలుగునై ఉన్నాను. I have come as a light into the world so that those who believe in me will not walk in darkness. ఈ లోకమునకు వెలుగుగా వచ్చినటువంటి నేను ఎవడైతే నా యందు విశ్వాసం ఉంచుచున్నాడో అతడు ఏ మాత్రము చీకటిలో నడవలేదు. That's what Jesus said. అదేనండి ప్రభువైన యేసు సెలవిస్తున్నాడు. And he told the father, తండ్రితో అన్నాడు, bring him to me. అతను నా ఎదుగు తీసుకురండి. Bring him to me. అతను నా ఎదుగు తీసుకురండి. And Jesus rebuked the devil. ఆ దయ్యాన్ని ప్రభువైన యేసు గద్దించాడు. And the demons made that boy swoon and fall as if he was dead. అతడు చనిపోయిన రీతిగా ఆ యొక్క యవ్వనస్తుడు క్రింద పడిపోయి చనిపోయిన రీతిగా దయ్యములు అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. But Jesus raised the boy. అయితే ప్రభువైన యేసు ఆ బాలుని పైకి లేవనెత్తాడు. He was totally delivered. అతడు సంపూర్ణంగా విడుదల పొందాడు. Totally well. సంపూర్ణ స్వస్థతను పొందాడు. And he gave the boy to the father. ఆ యొక్క యవ్వనస్తుని తన తండ్రికి అప్పగించాడు. Yes. అవును. Do you also question Jesus today? ఈ రోజు కూడా మీరు యేసయ్యని ప్రశ్నిస్తున్నారా? Are you questioning him today? ఈ రోజు ఆయన్ని ప్రశ్నిస్తున్నారా? Saying, Jesus, if you can do something, do it, Lord. ప్రభువైన యేసు ఒకవేళ మీరు ఏమైనా చేయగలిగితే చేయండి ప్రభు అంటున్నారా? Jesus says, bring him to me. యేసు ప్రభు అంటున్నారు, నా యొద్దకు తీసుకురండి. He's telling you, come to me. ఆయన అంటారు, నా యొద్దకు రండి. Come to me. నా యొద్దకు రండి. Trust me totally. సంపూర్ణంగా నా యందు నమ్మిక ఉంచండి. And say, Lord, now I know that you can do anything. ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా నీవు ఏమైనా చేయగలవని నేను నమ్ముతున్నాను. I know that you can do anything. నీవు ఏమైనా చేయగలవని నమ్ముతున్నాను. Yes, Martha said, I believe you, Lord. మార్త సెలవిచ్చింది, ప్రభువా నేను నిన్ను నమ్ముచున్నాను. Jesus said, if you believe, you will see the glory of God. ప్రభువైన యేసు సెలవిచ్చాడు, నీవు విశ్వసించినట్లయితే దేవుని మహిమను చూస్తావు. And she said, I believe. అన్నది నేను విశ్వసించుచున్నాను. And Jesus raised her dead brother out of the grave. ప్రభువైన యేసు చనిపోయిన తన సహోదరుని తిరిగి పైకి లేవనెత్తాడు. Seek ye first the kingdom of God. దేవుని రాజ్యాన్ని మొట్టమొదటిగా మీరు వెతకండి. Seek ye first his righteousness. ఆయన నీతిని మొదటిగా వెతకండి. And all these things shall be added unto you. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడుతూ ఉన్నాయి. Today, ఈ రోజు I command your heart to turn to Jesus, to believe him 100%. ఈ రోజు మీరు 100% ప్రభు అయినటువంటి యేసు వైపుకు తిరగాలని నేను ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. Tell him, ఆయనతో చెప్పండి, Lord, I believe you. ప్రభువా నేను నమ్ముతున్నాను. I believe in your love. నేను మీ ప్రేమను నమ్ముతున్నాను. I believe that you have given your life for me on the cross, sacrificing it for me to be cleansed from every sin. ప్రతి పాపము నుండి నన్ను శుద్ధీకరించావని, కల్వరి శిలువలో నీవు నా కొరకే రక్తాన్ని చిందించావని నేను 100% నమ్ముతున్నాను. Tell him, Lord, I believe that your blood cleanses me from every dead works and curse. ఆయనతో చెప్పండి, ప్రభువా నీ యొక్క రక్తము ద్వారా నిర్జీవ క్రియలు ప్రతి శాపము తొలగిపోవాలని, వాటిని తీసివేస్తావని నేను నమ్ముతున్నానని చెప్పండి. Tell him, Lord, I believe by your wounds in your body, your stripes,
I am healed as you touch me with those wounds. ప్రభుతో చెప్పండి, ప్రభువా నీ యొక్క శరీరంలో ఏర్పడినటువంటి గాయముల ద్వారా, నీ యొక్క గాయములు ముట్టడం ద్వారా నేను స్వస్థత పొందుచున్నానని ఆయనతో చెప్పండి. Tell him, I believe you became poor, Lord Jesus, on the cross, that I might become rich. ప్రభుతో చెప్పండి, దేవా నీవు సిలువలో దరిద్రుడిగా ఉన్నావు, ఎందుకనగా నన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడం కోసమే అలా చేశావు. Come on, tell him, Lord, you were so lonely as an orphan on the cross that I might have a family and my family would be blessed. రండి ప్రభుతో చెప్పండి, ప్రభువా నీవు ఒంటరిగా సిలువలో వేలాడావు, ఎందుకనగా ఒంటరిగా ఉన్నటువంటి నన్ను ఆ ఒంటరితనాన్ని తొలగించి కుటుంబముగా ఏర్పరచడం నిమిత్తమై నీవు అలాగ చేసావని ప్రభుతో చెప్పండి. Tell him, Lord, you went through death for me to live, my organs to live, my finances to live, my job to live. దేవునితో ప్రభుతో చెప్పండి, ప్రభువా నీవు మరి సమస్త శ్రమలు గుండా నీ వెళ్ళావు, ఎందుకనగా నా యొక్క ఆర్థికాన్ని పైకి లేవనెత్తడం కోసమై, నా ఆరోగ్యాన్ని తిరిగి పునరుద్ధరించడం కోసమై నీ వెళ్ళావని ఆయనతో చెప్పండి. Tell him, Lord, you rose up from the dead to make me stay alive in this world. దేవునితో చెప్పండి, ప్రభువా నీవు లేచావు, ఎందుకనగా ఈ లోకంలో నేను తిరిగి జీవింపచేయడం కోసమే నీవు లేవచ్చావని ప్రభుతో చెప్పండి. And to make me walk into heaven when I die. నేను చనిపోయిన తరువాత పరలోకానికి వెళ్ళడానికి నీవు అలా చేసావని చెప్పండి. I shall live. నేను జీవించదను. Because of you, your resurrection, Lord. ఎందుకనగా నీ ద్వారా నీవు పొందిన పునరుత్థానము ద్వారా I believe. నేను నమ్ముతున్నా. I believe. నేను నమ్ముతున్నా. I believe. నేను నమ్ముతున్నా. Jesus said, యేసు ప్రభు సెలవిచ్చాడు, I have come as a light into the world, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నానని ప్రభువైన యేసు సెలవిస్తున్నాడు. so that those who believe in me shall not walk in darkness. కనుక ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుచున్నారో వారు ఏ మాత్రము చీకటిలో నడువరు. No one who believes in me should stay in darkness. నన్ను ఎవరైతే విశ్వసించుచున్నారో వారు ఏ మాత్రము చీకటిలో నడువరు. Matthew 4:15 and 16. మత్తయి సువార్త 4:15-16 When Jesus came amongst the people, ప్రభువైన యేసు క్రీస్తు వారు జన సమూహాన్ని చూసినప్పుడు, those who sat in darkness saw a great light. ఎవరైతే అంధకారంలో కూర్చున్నటువంటి వారు గొప్ప వెలుగును చూశారు. You will see a great light. మీరు గొప్ప వెలుగును మీరు చూస్తూ ఉన్నారు. Great light. గొప్ప వెలుగును. Arise, shine, for your light has come. లెమ్ము తేజరిల్లుము, నీ వెలుగు ప్రకాశించుచున్నది. Isaiah 60 and verse 1. యెషయా గ్రంథం 60:1. And the glory of the Lord has come upon you. యెహోవా మహిమ మీ మీద ప్రకాశించుచున్నది. And so a little one shall become 1,000. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. A small one, a mighty nation. ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. Your children will become 1,000, a mighty nation. మీ పిల్లలు 1000 రెట్లుగా అలాగే శక్తివంతమైన సైన్యంగా లేపబడేది. Today, do you say, my child is small, lowest in levels, and I do not know the future of my child? ఈరోజు మీరు అంటున్నారా, మా యొక్క బిడ్డ చాలా దీనమైన స్థితిలో ఉన్నది, తన యొక్క భవిష్యత్తే లేదంటూ ఉన్నారా? Jesus has come as a light to you. ప్రభువైన యేసు వెలుగు వలె నీ యొద్దకు వచ్చి ఉన్నాడు. No darkness in him. ఆయనలో చీకటి లేదు. Your child will have no darkness. మీ యొక్క బిడ్డకు ఏమాత్రము చీకటి లేదు. Your child will become 1,000. మీ యొక్క బిడ్డ 1000 రెట్లు అవుతుంది. As you believe in Jesus, నీవు యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా you will become 1,000. మీరు 1000 రెట్లు అవుతూ ఉన్నారు. Your spouse will become 1,000. మీ యొక్క సతిమని 1000 రెట్లు. Believe. నమ్మండి. Believe. నమ్మండి. And say, Lord, I believe you, Lord Jesus. ప్రభువైన యేసు, నేను నీ యందు నమ్మిక ఉంచుచున్నానని చెప్పు. Because you have paid the price on the cross. ఎందుకనగా కల్వరి శిలువలో నీవు క్రయధనాన్ని చెల్లించావు. Not because of my righteousness, నా నీతిని బట్టి కాదు ప్రభువా, but you have suffered. ఎందుకనగా నీవు శ్రమ నొందావు. You have resurrected. నీవు పునరుద్ధరణుడిగా తిరిగి లేచావు. You are alive. నీవు సజీవుడవు. You love me as your darling child, Lord. నీ ప్రియమైన బిడ్డగా నీవు నన్ను ప్రేమిస్తున్నావు ప్రభువా. Why should I worry? నేను ఎందుకు విచారించు? I am not going to have worry with me. ఇకపై నేను నన్నుగానే ఏ మాత్రము చింతించను. I'm going to have Jesus with me. ఎందుకనగా ప్రభువైన యేసు నేను కలిగి ఉన్నాను. The Lord will perfect everything concerning me. నా నిమిత్తమై దేవుడు సమస్త కార్యక్రమాన్ని పరిపూర్ణం చేస్తూ ఉన్నాడు. Open your heart and say it now. ఇప్పుడు మీ హృదయాలు తెరచి ఆ విధంగా చెప్పండి. Whatever you say, you will have. మీరు ఏమైతే చెబుతారో దాన్ని కలిగి ఉంటున్నారు. And He will make people pour into your bosom. ప్రజలు మీ యొక్క ఒడిలోనికి కుమ్మరించారు. Shaken together.
మరి అణిచి కుదిలించి, pressed down, అలాగుననే కుదిలించి, shaken together, అణిచి కుదిలించి, pressed down, అలాగుననే నెత్తిగా, and then men will pour into your bosom. అందరూ మీ ఒడిలో వాటిని కుమ్మరించేది. And Jesus will open the windows of heaven and pour down a blessing అయిన యేసు పరలోకపు వాకిళ్లు తెరిచి ఆయన ఆశీర్వాదాలు మీ మీద కుమ్మరిస్తున్నారు, which you cannot hold. మీరు వాటిని పట్టజాలనటువంటి ఆశీర్వాదం It's coming right now. ఇప్పుడే వస్తూ ఉన్నది, Right now. ఇప్పుడే. But then, అయినప్పటికీ are you giving to God మీరు దేవునికి ఇస్తున్నారా your heart, హృదయాన్ని, your whole trust, మీ యొక్క సంపూర్ణమైన నమ్మికను, your whole family? మీ కుటుంబ యావత్తు? Are you only saying, give me a job, give my child first rank, protect my child, give my child a good partner, this, that, for your own things? మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నా బిడ్డకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి, ప్రమోషన్ ఇవ్వండి, పదవిని దయచేయండి, మంచి చెడ్డ సమస్త నాకు ఇవ్వండి అని అది మాత్రమే నువ్వు అడుగుతూ ఉన్నావా? Have you prayed for others? లేదా ఇతరుల కోసమే ప్రార్థిస్తున్నావా? For others to be saved from sin? పాపము నుండి ఇతరులు రక్షించబడాలని ప్రార్థిస్తున్నావా? Do you pray that millions of people should be saved from sin, from the devil, through Jesus calls ministry? యేసు పిలుచుచున్నాడు సేవ ద్వారా కోట్ల మంది ప్రజలు పాపము నుండి అలాగే ప్రతి విధమైన శాపం నుండి రక్షించబడాలని మీరు ప్రార్థన చేస్తున్నారా? Through the servants of God? దేవుని యొక్క సేవకుల ద్వారా? Do you pray for the servants of God? దేవుని సేవకుల కొరకు ప్రార్థిస్తున్నారా? Do you pray for the nation to receive the light of Jesus? యేసు అనేటువంటి వెలుగును దేశాలు పొందడం కోసమే ప్రార్థన చేస్తున్నారా? Yes, do it. అవును, అలా చేయండి. Let's come out of our selfishness. అవును, మన యొక్క స్వనీతి నుంచి బయటకు వచ్చేద్దాం. And do we give liberally to God's ministry? దేవుని యొక్క సేవకు ధారాళంగా మనం విరాళం ఇద్దాం. Where you see maximum number of people receiving salvation through the gospel, that is where you should sow your money for you to get back millions into the kingdom of God and also bring those millions into your family. ఏ సేవ అయితే విరాళముగా దేవుని యొక్క ప్రజల నిమిత్తమై ప్రార్థన చేస్తూ వారిని రక్షణలోనికి నడిపిస్తూ ఉన్నదో అలాంటి లక్షలాది మంది సేవకుల నిమిత్తమై మీరు అలాంటి సేవకు మీరిచ్చి మీరు ఆ 1000 రెట్లు తిరిగి ఆశీర్వాదాలు పొందాలని కోరుతూ ఉన్నాను. Yes, as you give for millions to be blessed, the blessing of those millions will come back to you into your family. లక్షలాది మంది ఆశీర్వాదాలు పొందడం కోసమే మీరు ఏ విధంగా సహాయపడుతూ ఉన్నారో ఈ లక్షలాది మంది ఆశీర్వాదాలు మీకు తిరిగి వస్తూ ఉన్నాయి. Yes, that is the measure God is going to give you. ఆ కొలతతోనే దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. Yes, do it. అలా చేయండి. That is trusting in God. అదేనండి దేవుని యందు నమ్మిక ఉంచడం. Trusting in God. దేవుని యందు నమ్మిక ఉంచడం. Trusting in God. దేవుని యందు నమ్మిక ఉంచడం. Do it. చేయండి. God will build your home. దేవుడు మీ గృహాన్ని నిర్మాణం చేస్తాడు. No darkness. ఇకపై అంధకారం లేదు, Only light. వెలుగు మాత్రమే. Now I want to pray that God's light will come upon you దేవుని యొక్క వెలుగు మీ మీదకి రావడం కోసమే నేను ప్రార్థిస్తాను. as you open your heart. మీ హృదయాలు తెరవండి. Yes, it's not my prayer. అది నా ప్రార్థన కాదు, It's your confessing, ఇది మీరు చేసేటువంటి ఒప్పుకోలు, chasing out worry విచారాన్ని తొలగించండి and bringing in the sacrifice of Jesus and praising Him for it. మీ కొరకై త్యాగం చేసిన ప్రభువైనటువంటి యేసుని మీరు స్తుతించండి. That light of Christ will come into you then. క్రీస్తు అనేటువంటి వెలుగు మీలోనికి ప్రవేశించలాగా Jesus will come into you as a light. యేసు వెలుగుగా మీలోనికి ప్రవేశిస్తున్నాడు. When you live righteously, trusting in God without worry, Jesus will be the light of your life. ఏ విచారము లేకుండా దేవుని యందు మీరు నమ్మిక ఉంచినట్లయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు మీకు వెలుగుగా ఉండగలుగుతున్నాడు. When you give to God's ministry to bring righteousness to others, Jesus will be the light in your life. మీరు దేవునికి విరాళములు చెల్లిస్తూ ఉండగా ప్రభువైనటువంటి యేసు అనేటువంటి వెలుగు మీ యొక్క కుటుంబ జీవితంలోనికి ప్రవేశిస్తున్నారు. When you pray for others and those in God's ministry and for the nation, then God's light will be upon you through Jesus. దేవుని సేవకుల కొరకు అలాగే దేవుని సేవ చేస్తున్నటువంటి దేశంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరి కొరకై మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు వెలుగు అనేటువంటి యేసు మీ జీవితంలోనికి వస్తూ ఉన్నారు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, తండ్రి, give us a new heart, Lord, నూతన హృదయాన్ని మాకు దయచేయండి ప్రభు. to trust in your sacrifice that you have made. మీరు చేసిన త్యాగమునందు మేము నమ్మికించలాగిన చేయండి. Today we thank you for your blood which has been shed to cleanse us from sin. మీరు కార్చినటువంటి అమూల్యమైన రక్తధారల ద్వారా మా యొక్క పాపములను శుద్ధీకరించడాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. Thank you for purchasing us as your children. తండ్రి, మమ్మును మీ బిడ్డలుగా మీ రక్తంతో కొన్నందుకొరకే మీకు వందనాలు. We are yours. మేము మీ వారమై ఉన్నాం. So devil and the worries can never come in. అపవాది గాని విచారం లేకపై మా యొద్దకు రానే రావు. Lord,
give us grace to give to your ministry. తండ్రి మీ సేవకు ఇవ్వడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించండి. Give us grace to pray for others. ఇతరుల కోసమే ప్రార్థించే కృపను మాకు దయచేయండి. Give us grace to bring your word to others. మీ వాక్కును ఇతరులకు తెలియజెప్పడానికి కావలసిన కృప మాకు అనుగ్రహించండి. Thank you, Lord. దేవా వందనాలు. Thank you, Lord. దేవా వందనాలు. Thank you, Lord. దేవా వందనాలు. Now do miracles for your children, Lord. తండ్రి మీ పిల్లలకు అద్భుతాలను మీరు చేయండి నాయన. Let this month be a month when your light comes upon them. మీ యొక్క వెలుగు వారి మీదకి వస్తూ ఉండగా ఈ యొక్క నెల వారికి ఆశీర్వాదకరంగా ఉండునుగాక. Everything shall be light. ప్రతి ఒక్కొక్కటి కూడా వెలుగుగా ఉండునుగాక. No darkness. ఇకపై చీకటి ఉండకూడదు నాయన. Heal their bodies, Lord. శరీరాలను స్వస్థపరచండి ప్రభువా. As a family they should be so blessed and full of joy this month. ఈ యొక్క నెలలో వారి కుటుంబాలుగా సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు వారు పొందుదురుగాక. No debts here afterwards. ఇకపైన వారికి రుణబాధలు ఉండకూడదు నాయన. When they enter the new year they should be so prosperous. వారు నూతన సంవత్సరంలోనికి ప్రవేశిస్తూ ఉండగా చాలా వర్ధిల్లుదురుగాక. Let every inch of their property come into their hands miraculously in Jesus' name. అద్భుత రీతిగా వారికి రావాల్సినటువంటి ఆస్తి ప్రతి ఒక్కొక్కటి వారిని వెతుక్కుంటూ వచ్చునుగాక. Let the jobs come. ఉద్యోగాలు వచ్చునుగాక. Business orders come. వ్యాపారంలో ఆర్డర్లు వచ్చునుగాక. Payments come. వారికి రావాల్సిన ధనం వచ్చునుగాక. Let thy children be able to pay all the dues. తండ్రి వారికున్న రుణ బాధలు మీ పిల్లలు సరైన రీతిలో చెల్లించుదురుగాక. Let their house be built in Jesus' name. యేసు నామములో వారి గృహాలు నిర్మాణం చేయబడునుగాక. Let a child be formed in the barren womb right now in Jesus' name. తండ్రి గర్భము లేనటువంటి వారి యొక్క గర్భములో ఇప్పుడే ఒక శిశువు ఉద్భవించునుగాక. Let the separated families unite with love in Jesus' name. వేరుపరచబడినటువంటి కుటుంబాలు ప్రభు అయినటువంటి యేసు ప్రేమ చేత వారు ఏకమవుదురుగాక. Let there be righteousness in their lives. వారి యొక్క జీవితాల్లో నీతి ఉండునుగాక. Honor them, Lord. ప్రభావాన్ని ఘనపరచండి. All those who work with them, let them be blessed in Jesus' name. వారితో కూడా పని చేస్తున్న ప్రతి ఒక్కరు యేసు నామములో దీవించబడుదురుగాక. Let thy children have peace amongst all people and all authorities. తండ్రి అధికారులతోనూ సమస్త విధమైన జనాంగముతో వారికి సమాధానము దయచేయండి. Let every order come to them. వారికి రావాల్సిన ప్రతి ఆర్డర్ వచ్చునుగాక. Now let it come in their favor. తండ్రి వారి పక్షముగా వచ్చునుగాక. We give you all the glory. సమస్త మహిమ మీకే చెల్లిస్తున్నాం. Thank you for blessing us, Lord. తండ్రి మమ్మల్ని దీవిస్తున్నందుకు కొరకై వందనాలు. Thank you for these thy partners. తండ్రి మీ భాగస్తులను మీరు దీవించండి. Honor them in double measure. రెండంతలుగా వారిని ఘనపరచండి. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. God bless you. దేవుడు దీవించునుగాక. God bless you.